హలో ఎవ్రీవన్, నేనైతే చాలా డేస్ తర్వాత చికెన్ బిర్యానీ చేశానండి. చాలా డేస్ కాదు, చాలా మంత్స్ తర్వాతే చికెన్ దమ్ బిర్యానీ అయితే ట్రై చేశాను. అయినా కూడా టేస్ట్ అయితే సూపర్ వచ్చిందండి, చాలా ఎక్సలెంట్గా ఉంది. ఈ మధ్యన రెగ్యులర్గా నేనైతే పులావ్ ప్రాసెస్లో చేస్తున్నాను కానీ బిర్యానీ అయితే అస్సలు చేయట్లేదు. సో ఇంకా చాలా డేస్ అయింది కదా అని ఈరోజు అయితే చేశాను. నేను చేసిన ప్రాసెస్ని అయితే ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. ముందుగా అయితే చికెన్ బాగా క్లీన్ చేసుకున్న తర్వాత సాల్ట్, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, పెరుగు, పచ్చిమిర్చి, కొత్తిమీర, దాంతోపాటు కొంచెం బ్రౌన్ ఆనియన్స్, గరం మసాలా, కొంచెం ఆయిల్ యాడ్ చేసి అయితే బాగా మ్యారినేట్ చేసుకుని ఒక 1 అవర్ అయితే పక్కనే పెట్టేశానండి. మ్యారినేట్ చేసిన చికెన్ అయితే ఫ్రిడ్జ్లో ఏం పెట్టలేదు, బయటే ఉంచాను. ఇంకా 1 అవర్ తర్వాత అయితే ప్రాసెస్ స్టార్ట్ చేశానండి. ముందైతే చికెన్ కుక్ చేసుకుంటున్నా. దానికోసం అయితే ఒక బాండీలో కొంచెం ఆయిల్ వేసుకుని స్పైసెస్ వేసుకున్న తర్వాత 2 ఉల్లిపాయలను అయితే సన్నగా చీల్చేసుకున్నాండి. వాటిని ఫ్రై చేసుకున్నా, కొంచెం గ్రేవీ కావాలని. సో దాంట్లోనే ఆల్రెడీ మ్యారినేట్ చేసిన చికెన్ వేసేసుకుని అయితే సిమ్లోనైతే కుక్ చేసుకున్నాను. హాఫ్ కుక్ చేసుకుంటే సరిపోద్ది. ఇంకా రైస్ కోసం అయితే ఒక గిన్నెలో వాటర్ పెట్టుకుని అందులో స్పైసెస్ అన్నీ వేసుకుని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, సాల్ట్, గరం మసాలా, కొంచెం ఆయిల్ అయితే వేసేసుకున్నాను అండి. ఇంకొక పక్కన అయితే చికెన్ కుక్ అయిపోయేలోపు వాటర్ని అయితే బాయిల్ చేసేసుకున్నాను. నేను రైస్ కూడా ఒక 1/2 అవర్ ముందే అయితే వాష్ చేసేసుకుని నానబెట్టేసుకున్నాను అండి, త్వరగా కుక్ అయిపోద్దని. ఇంకా ఇక్కడ వాటర్ బాయిల్ అయ్యేలోపు చికెన్ కూడా కుక్ అయిపోయింది. ఇంకా ఆల్రెడీ నానబెట్టుకున్న రైస్ని అయితే అందులో వేసేసాను. రైస్ ముందుగానే నానబెట్టుకోవడం వల్ల త్వరగానే కుక్ అయిపోయిందండి. ఒక 80% కుక్ అయిన తర్వాత ఆల్రెడీ కుక్ అయిన చికెన్ మీద అయితే ఇంకా రైస్ని అయితే వేసేసాను. నేను యాక్చువల్లీ లేయర్స్ టైప్ అనుకున్నాను కానీ వేసేటప్పుడు అయితే మర్చిపోయాను. ఇంకా సింగిల్ లేయర్ కింద వేసాను. అంటే లాస్ట్ మొత్తం చికెన్ ఉంచేసి పైన అయితే రైస్ మొత్తం కూడా లేయర్ టైప్ వేసేసాను. ఇంకా లాస్ట్లో అయితే గీ వేసేసుకుని ఇంకా బ్రౌన్ ఆనియన్స్ కొన్ని ఉన్నాయి, వాటిని కూడా అయితే పైన వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసి దానిపైన అయితే ఒక గిన్నెలో వాటర్ పెట్టానండి బరువు కోసం. ఆవిరి బయటకు వెళ్ళకుండా ఒక 1/2 అవర్ వరకు అయితే కుక్ చేసేసుకున్నాను. 1/2 అవర్ కుక్ చేసుకుంటే సరిపోద్ది కరెక్ట్గాను. నేను డైరెక్ట్గా ఒక 10 మినిట్స్ అయితే పొయ్యి మీద పెట్టాను. నెక్స్ట్ ఇంకా అట్ల పేనం పెట్టేసుకుని దానిపైన అయితే ఇట్లా బండి మొత్తం పెట్టేసుకున్నాను అండి. సో అసలు అడుగు కూడా ఏం అంటుకోలేదు, మసాలా అది కూడా చాలా బాగుంది. రైస్ కూడా అయితే పొడి పొడిలాడుతూ వచ్చిందండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.